హాయ్ వెల్కమ్ టు ద ఇంగ్లీష్ ఎడ్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ శంకర్. ఈరోజు ఏపీ డిఎస్సి హెచ్జిటి ఇంగ్లీష్ మోడల్ పేపర్ 15 చూద్దాం. కంటిన్యూస్గా నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా ఛానల్కి రీచ్ వచ్చే అవకాశం ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎవరికైనా అవసరం ఉంటే షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ వన్, which of the following best defines functional writing in context of English pedagogy? ఇంగ్లీష్ పెడగాగి ప్రకారము ఫంక్షనల్ రైటింగ్కి సంబంధించి కింది వాటిలో ఏది సరైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫంక్షనల్ రైటింగ్ అంటే ఏంటంటే రియల్ లైఫ్లో మనకు ఉపయోగపడేటటువంటి అప్లికేషన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి నిత్య జీవితంలో మనకు ఉపయోగపడేటివి ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ నోటీస్ రాయడము, రిపోర్ట్స్ రాయడం, లెటర్స్ రాయడము, ఇన్స్ట్రక్షన్స్ రాయడాన్ని, ఇలాంటి వాటిని ఫంక్షనల్ రైటింగ్స్ అంటాం. సో ఇందులో వాటికి సంబంధించింది ఏదో చూద్దాం. రైటింగ్ పోయమ్స్ ఆర్ స్టోరీస్ ఫర్ క్రియేటివ్ పర్పసెస్. ఇది రియల్ లైఫ్లోది కాదు, ఇది క్రియేటివ్ థింగ్. ఇది రైటింగ్ ఎయిమ్డ్ అట్ పర్సనల్ రిఫ్లెక్షన్స్. సో ఇది మన పర్సనల్ రిఫ్లెక్షన్స్ని రాయడం. రైటింగ్ యూజ్డ్ టు ఫుల్ఫిల్ స్పెసిఫిక్ రియల్ లైఫ్ పర్పసెస్ లైక్ నోటీసెస్ ఆర్ రిపోర్ట్స్. నోటీసెస్ కానీ రిపోర్ట్స్ కానీ రాయడం. సో ఇది ఫంక్షనల్ రైటింగ్. సో రైట్ ఆన్సర్ సి, రైటింగ్ దట్ ఫోకసెస్ ఆన్ గ్రామటికల్ ప్రెసిషన్ ఓన్లీ. గ్రామర్కి సంబంధించినటువంటి రైటింగ్ ఇది. ఇది కూడా సంబంధం లేదు ఫంక్షనల్ రైటింగ్కి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్స్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ రిటర్న్ బై ఫేమస్ ఇండియన్ ఆథర్? కింది వాటిలో ఆటోబయోగ్రఫీ ఏది? గీతాంజలి బై రవీంద్రనాథ్ ఠాగూర్, ఏ ప్యాసేజ్ టు ఇండియా బై ఈఎం ఫోస్టర్, ద గైడ్ బై ఆర్కే నారాయణ్, వింగ్స్ ఆఫ్ ఫైర్ బై ఏపీజే అబ్దుల్ కలాం. ఇందులో మిగతా అన్ని బుక్స్, ఈ 3 ఏబిసి, ఈ 3 బుక్స్ వాళ్ళు రాసినటువంటి బుక్స్, అవి ఆటోబయోగ్రఫీస్ కాదు. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది మిస్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క ఆటోబయోగ్రఫీ, ఆయన యొక్క ఆత్మకథ. నెక్స్ట్, ద వర్డ్ లీడ్, ఇది V1 ఫాము, గుర్తుపెట్టుకోవాలి. దీన్ని లీడ్ అని పలకాలి. అదే V2లో ఉన్నట్లయితే దాన్ని లెడ్ అని పలకాల్సి వచ్చేది. కెన్ బి ప్రొనౌన్స్డ్ డిఫరెంట్లీ బేస్డ్ ఆన్ ఇట్స్ మీనింగ్. అదే LEAD లీడ్ ఇది ఒకటి, LEAD లెడ్ ఒకటి. లీడ్ అంటే టు గైడ్ అని, ఫస్ట్ వన్ని టు గైడ్ అని. సెకండ్ వన్ లెడ్ అంటే పాదరసం అని. సో ఇందులో మనకు ఈ ప్రొనౌన్సియేషన్ కింది వాటిలో కరెక్ట్గా ఉన్నది ఏది అని. సో దీన్ని ఈ అని పలకాలి. లీడ్ ఇదే కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. బాగా చూడండి, లీడ్, LII ఈ అని పలకాలి, లీడ్. దీన్ని లెడ్ అని పలకవలసి ఉంటుంది. ల్యాడ్, LAD ల్యాడ్. దీన్ని లెయిడ్, LAID లెయిడ్. సో రైట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ రిప్రజెంట్స్ ఏ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్? కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్ని సెట్ చేసేటటువంటి, చూపించేటటువంటి సెంటెన్స్ ఏది అని సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంటుంది. అదే కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు కాంపౌండ్, కాంప్లెక్స్ అన్నారు కదా, ఒక సబార్డినేట్ కంజంక్షన్, ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ రెండు ఉండాలి. చూడండి, షీ వెంట్ హోమ్ అండ్ స్లెప్ట్. ఇక్కడ అండ్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్. సో ఇది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. సో ఇది మనకు సెట్ అయ్యేది కాదు. మనకు కావాల్సింది కాంపౌండ్ కాంప్లెక్స్. ఆల్దో హీ వాజ్ టైర్డ్ హీ ఫినిష్డ్ ద వర్క్. ఇది ఒక సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి ఇది ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఒక సబార్డినేట్ కంజంక్షన్ కలిగి ఉంది కాబట్టి. హీ కంప్లీటెడ్ ద వర్క్ బట్ హీ వాజ్ లేట్ బికాస్ హీ ఓవర్ స్లెప్ట్. బట్ అనేది ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్. తర్వాత బికాజ్ అనేది ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్.
సో ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్, ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్ కలిగి ఉంది కాబట్టి ఇదే కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. షీ క్రైడ్ అనేది ఒక మెయిన్ క్లాజ్, ఒకే మెయిన్ క్లాజ్ని కలిగి ఉంది కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. సింపుల్ సెంటెన్స్ అని ఎందుకన్నామంటే ఒక సబ్జెక్టు ఒక ఫైనైట్ వర్బుని కలిగి ఉంటే అది ఒక మెయిన్ క్లాజ్ అవుతుంది. సో రైట్ ఆన్సర్ సి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజెస్ ఏ కంజంక్షన్ ఇన్కరెక్ట్లీ? కింది వాటిలో కంజంక్షన్ని తప్పుగా యూజ్ చేసినటువంటి సెంటెన్స్ ఏది? ఐ వాంటెడ్ టు అటెండ్ ద కాన్సర్ట్, నేను కాన్సర్ట్కి వెళ్ళాలని అనుకున్నాను, బట్ ఐ హ్యాడ్ టు ఫినిష్ మై హోంవర్క్, కానీ నేను నా హోంవర్క్ ఫినిష్ చేయాల్సి ఉండింది అని. సో ఇది బట్ అనేది కరెక్ట్గానే యూజ్ చేశారు. షీ స్మార్ట్, ఆమె చాలా తెలివైనది. అండ్ మరియు షీ వర్క్స్ హార్డ్, ఆమె కష్టపడుతుంది కూడా అని. సో ఇది కూడా సరిగానే ఉపయోగించారు. హీ ఫెయిల్డ్ ద టెస్ట్ బికాజ్, అతను టెస్ట్లో ఫెయిల్ అయ్యాడు. బికాజ్ ఎందుకంటే హీ డిడెంట్ స్టడీ, అతను చదవలేదు. ఆర్ హీ వాజ్ టూ టైర్డ్, లేదా అతను చాలా అలసిపోయాడని. ఇక్కడ కూడా బికాజ్ని సక్రమంగానే యూజ్ చేశారు. దే ప్లేయిడ్ ఫుట్బాల్, వాళ్ళు ఫుట్బాల్ ఆడారు. సో ఇట్ స్టార్టెడ్ రైనింగ్, అందువల్ల వర్షం పడింది. వాళ్ళు ఫుట్బాల్ ఆడడం వల్ల వర్షం పడదు కదా. సో ఇది రాంగ్ యూసేజ్ ఆఫ్ ఏ కంజంక్షన్. సో రైట్ ఆన్సర్ ఇదే, సక్రమంగా యూజ్ చేయింది కదా మనకు అడిగింది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ద సెంటెన్స్ షీ సెడ్ ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్. సో దీనికి ఇది ఒక డైరెక్ట్ స్పీచ్లో ఉంది, దీనికి ఇండైరెక్ట్ స్పీచ్ కనుక్కోవాలి. బాగా చూసినట్లయితే ఇక్కడ షీ సెడ్ ఏం చెప్పింది? ఐ. సో ఇలా దీన్ని రిమూవ్ చేసేటప్పుడు కామాని, ఇన్వర్టెడ్ కామాస్ని రిమూవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా దట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. షీ సెడ్ దట్ అని యూజ్ చేయాలి, కామాని ఇన్వర్టెడ్ కామాస్ని తీసేస్తాం. తర్వాత ఐ హ్యావ్, ఐ ఎవరు? ఆ వాక్యాన్ని చెప్పింది ఎవరు? షీ, ఆమె కదా చెప్పింది. షీ సెడ్ అని చెప్తున్నాం కదా. సో ఐ కాస్త షీ అవుతుంది, ఈ ఐ షీ అవుతుంది. సో హ్యావ్ నెవర్ సీన్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మారుతుంది. అంటే హ్యాడ్ నెవర్ సీన్ అవుతుంది. సో చూద్దాము. షీ సెడ్ దట్ షీ హ్యాడ్ నెవర్ సీన్ సచ్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్. రిమైనింగ్ అంతా సేమ్. సో రైట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్, కన్వర్ట్ దిస్ సెంటెన్స్ ఇంటూ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. కింద ఇచ్చినటువంటి సెంటెన్స్ని కాంప్లెక్స్ సెంటెన్స్లోకి మార్చాలి. కాంప్లెక్స్ సెంటెన్స్లోకి మార్చాలంటే ఒక సబార్డినేట్ కంజంక్షన్ని యాడ్ చేయవలసి ఉంటుంది. షీ వాజ్ టైర్డ్, షీ కెప్ట్ వర్కింగ్. ఆమె అలసిపోయింది, వర్క్ చేస్తూ ఉంది. అలసిపోయినా కానీ వర్క్ చేస్తుంది అనే మీనింగ్ రావాలి. సో కాంప్లెక్స్ సెంటెన్స్ని కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ సింపుల్గా మనం చూడాల్సింది ఏంటంటే ఇందులో సబార్డినేట్ కంజంక్షన్ ఏది ఉందో చూస్తే సరిపోతుంది. సబార్డినేట్ కంజంక్షన్ ఏంది చూడండి. ఆల్దో ఉంది ఫస్ట్ సెంటెన్స్లో, సెకండ్ దాంట్లో సో ఉంది, సిలో అండ్ ఉంది, డిలో బట్ ఉంది. ఇందులో సబార్డినేట్ కంజంక్షన్ ఆల్దో, మిగిలినవన్నీ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. సో రైట్ ఆన్సర్ ఇదే. అండ్ మీనింగ్ఫుల్గా ఉందా లేదా కూడా చూడండి. ఆల్దో షీ వాజ్ టైర్డ్, ఆమె అలసిపోయినప్పటికీ షీ కెప్ట్ వర్కింగ్. సో రైట్ ఆన్సర్ ఏ. విచ్ టెన్స్ బెస్ట్ ఫిట్స్ ద సెంటెన్స్ జాకబ్ హ్యాడ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ బిఫోర్ ఈ డాష్ యాజ్ ఏ ట్యాక్స్ ఆఫీసర్. టెన్స్ కనుక్కోవాల్సి ఉంటుంది. సెంటెన్స్ చూడండి. జాకబ్ హ్యాడ్ బీన్ వర్కింగ్, జాకబ్ వర్క్ చేస్తూ ఉన్నాడు యాజ్ ఎ టీచర్, ఒక టీచర్గా. బిఫోర్ హీ డాష్ యాజ్ ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి కాంబినేషన్ టెన్స్ని కనుక్కోవాల్సి ఉంటుంది. చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ సింపుల్ పాస్ట్ టెన్స్తో కాంబినేషన్స్ రావడం జరుగుతుందని మల్టిపుల్ టైమ్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఐటెం కూడా.
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది ఒకటి. మరొకటి ఇందులో ఈ సెలెక్టింగ్, విల్ సెలెక్ట్, వాస్ సెలెక్టింగ్, సెలెక్టెడ్ అని ఉంది. సో ఇందులో రైట్ ఆన్సర్ ఏంది అని అంటే డి. ఇది V2లో ఉంది కదా, ఒకసారి సెంటెన్స్లోకి అప్లై చేసి చూద్దాం. జాకబ్ హ్యాడ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ బిఫోర్ హీ సెలెక్టెడ్ యాజ్ ఎ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని అంటే జాకబ్ టీచర్గా వర్క్ చేస్తూ ఉన్నాడు ఎప్పటి వరకు? బిఫోర్ హీ సెలెక్టెడ్ యాజ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, అతను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యేంత వరకు అని అర్థం అనమాట. సో రైట్ ఆన్సర్ డి. నెక్స్ట్, in the sentence the bright sun shone brightly in the sky, what is the relationship between bright and brightly? ఇక్కడ బ్రైట్ కి బ్రైట్లీ కి రిలేషన్షిప్ ఏంటి చూద్దాం ఒకసారి. బ్రైట్ ఈజ్ అన్ అడ్వర్బ్ అండ్ బ్రైట్లీ ఈజ్ అన్ అడ్జెక్టివ్. బ్రైట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ మోడిఫైయింగ్ సన్ అండ్ బ్రైట్లీ ఈజ్ అన్ adverb modifying shone. Both are adjectives describing the sun. Both are adverbs describing the action. ఇప్పుడు సెంటెన్స్లోకి రండి ఒకసారి. ఇక్కడ బ్రైట్ సన్ బ్రైట్లీ ఇన్ ద షోన్ బ్రైట్లీ ఇన్ ద స్కై. బ్రైట్ సన్ షోన్ బ్రైట్లీ ఇన్ ద స్కై. ఇక్కడ ఈ బ్రైట్ అనే వర్డ్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే సన్ అని డిస్క్రైబ్ చేస్తుంది. బ్రైట్ సన్ అని అంటుంది కదా. సో సన్ ఎలా ఉన్నాడు? బ్రైట్గా ఉన్నాడు అని. సో ఇది ఒక నౌన్. సన్ అనేది ఒక నౌన్ కాబట్టి నౌన్ క్వాలిఫై చేసేది లేదా మోడిఫై చేసే వర్డ్ అవుతుంది యాడ్జెక్టివ్ అవుతుంది. సో బ్రైట్ అనేది యాడ్జెక్టివ్. షోన్ బ్రైట్లీ ఎలా ఉంది, ఎలా మెరుస్తుంది? బ్రైట్లీ. సో ఇది మెరవడం గురించి చెప్తుంది. సో షోన్ అనే వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది? ఈ వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్ అవుతుంది. సో బ్రైట్ అనేది యాడ్జెక్టివ్, బ్రైట్లీ అనేది యాడ్వర్బ్. ఇక్కడ ఉన్న వాటిలో బి రైట్ ఆన్సర్. చూడండి, బ్రైట్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్ మోడిఫైయింగ్ సన్. సన్ అని మోడిఫై చేస్తుంది కాబట్టి బ్రైట్ అనేది అడ్జెక్టివ్. అండ్ బ్రైట్లీ ఈజ్ అన్ యాడ్వర్బ్ మోడిఫైయింగ్ షోన్. బ్రైట్లీ అనేది యాడ్వర్బ్ ఎందుకంటే షోన్ అనేది వర్బ్ని మోడిఫై చేస్తుంది కాబట్టి. నెక్స్ట్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ విచ్ యాక్టివిటీ బిలాంగ్స్ టు ఎవాల్యుయేటింగ్ లెవెల్? కింది వాటిలో బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారము ఏది ఎవాల్యుయేటింగ్ లెవెల్ని డిస్క్రైబ్ చేస్తుంది? ఫస్ట్ వన్ చూడండి, లిస్టింగ్ ద ఫీచర్స్ ఆఫ్ ఎ పోయం. పోయంలో ఉండే ఫీచర్స్ని చెప్పడం. ఇది రిమెంబరింగ్ అనమాట. ఇది ఎందుకంటే గుర్తు చేసుకోవడమే కదా ఫీచర్స్ చెప్తున్నారు ఒక పోయంలో అంటే. జస్టిఫైయింగ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఏ క్యారెక్టర్స్ డెసిషన్. ఒక క్యారెక్టర్ యొక్క నిర్ణయాన్ని ఎంతవరకు సరైందో చెప్పడము. ఇది ఏం చెప్తుంది? ఇందులో ఏముంటాయి అని అంటే అనాలసిస్ ఉంటుంది, అలాగే ఎవిడెన్సెస్ని తర్వాత రీజన్స్ని జడ్జి చేయాల్సి ఉంటుంది. సో ఇది ఏమవుతుంది? ఎవాల్యుయేటింగ్ అవుతుంది. సో రీజన్స్, ఎవిడెన్సెస్ అలాగే జడ్జి చేయడం అనేది ఎవాల్యుయేటింగ్లో లేదా ఎవాల్యుయేషన్లో ఒక పార్ట్ కాబట్టి బి అనేది ఎవాల్యుయేషన్కి సంబంధించింది. మెమరైజింగ్ వొకాబులరీ అనేది రిమెంబరింగ్కి సంబంధించింది లేదంటే జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది. కాగ్నిటివ్ మెమరీకి సంబంధించింది. ఐడెంటిఫైయింగ్ మెయిన్ ఐడియా ఇన్ ఎ ప్యాసేజ్ అనేది అండర్స్టాండింగ్ లెవెల్కి సంబంధించింది. అండర్స్టాండింగ్ ఎందుకు? ఒక ప్యాసేజ్లో ఉండే మెయిన్ ఐడియాని ఐడెంటిఫై చేయడం అండర్స్టాండింగ్ అనమాట. ప్యాసేజ్ అండర్స్టాండింగ్ అయితేనే, కాంప్రహెండ్ అయితేనే మీకు అండర్స్టాండింగ్ అనేది రావడం జరుగుతుంది. సో రైట్ ఆన్సర్ బి. ఇన్ ప్రెసీ రైటింగ్ వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ ఎర్రర్ దట్ స్టూడెంట్స్ మేక్స్? ప్రెసీ రైటింగ్లో స్టూడెంట్స్ కామన్గా చేసేటటువంటి మిస్టేక్ ఏంటి? సాధారణంగా చేసే మిస్టేక్ ఏంటి? ఇన్క్లూడింగ్ అన్నెసరీ డీటెయిల్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ టెక్స్ట్. ఒరిజినల్ టెక్స్ట్ నుంచి స్మాల్ టెక్స్ట్, మినిమైజ్ చేసే టెక్స్ట్ రాయడమే ప్రెసీ రైటింగ్ కదా. సో ఇందులో ఏం చేస్తారు మిస్టేక్? ఒరిజినల్ టెక్స్ట్ నుంచి స్మాల్ టెక్స్ట్ రాసేటప్పుడు అవసరం లేనివి కూడా రాయడం అనమాట. నెక్స్ట్, యూజింగ్ ద ఎగ్జాక్ట్ వర్డింగ్ ఆఫ్ ద ఒరిజినల్ టెక్స్ట్. ఒరిజినల్ టెక్స్ట్లో ఉండే సేమ్ వర్డ్స్ని మళ్ళీ రాయడం ప్రెస్సీలో కూడా. రైటింగ్ ఏ సమ్మరీ లాంగర్ దాన్ ఒరిజినల్ ప్యాసేజ్.
ఒరిజినల్ ప్యాసేజ్ కంటే పెద్ద ప్యాసేజ్ రాయడం అది ప్రెసీనే కాదు యాక్చువల్లీ. యాడింగ్ పర్సనల్ ఒపీనియన్స్ టు ద సమ్మరీ. సో రాస్తున్న ప్రెసీలో ఆ రైటర్ యొక్క పర్సనల్ ఒపీనియన్స్ని ఇంక్లూడ్ చేయడం. ఇందులో సాధారణంగా చేసేది ఏంటంటే ఇంక్లూడింగ్ అన్నెసరీ డీటెయిల్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ టెక్స్ట్. నెక్స్ట్, which of the following strategies best supports inclusive education in English classrooms? ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఒక క్లాస్ రూమ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒక గిఫ్టెడ్ ఉంటారు, ఒకరు యావరేజ్ ఉంటారు, ఒకరు స్లో లెర్నర్స్ ఉంటారు. సో వీళ్ళందరినీ డెవలప్ చేయడానికి ఎటువంటి స్ట్రాటజీస్ యూజ్ చేస్తున్నాం అనేది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనమాట. సో దానికి సంబంధించి చూడండి, అసైనింగ్ యూనిఫామ్ టాస్క్స్ టు ఆల్ స్టూడెంట్స్, అందరికీ ఒకే విధమైన టాస్క్లు ఇవ్వడం. ఇగ్నోరింగ్ డైవర్స్ లెర్నింగ్ నీడ్స్, వివిధ రకాలైనటువంటి వైయక్తికమైనటువంటి భేదాలు ఉన్నటువంటి అభ్యసనాన్ని మనం పట్టించుకోకుండా పోవడం. డిఫరెన్షియేటింగ్ టాస్క్ బేస్డ్ ఆన్ అబిలిటీ లెవెల్స్, విద్యార్థుల యొక్క స్థాయిని బట్టి, విద్యార్థుల యొక్క అబిలిటీని బట్టి టాస్క్ని వేరు చేసి వాళ్ళకి ఇవ్వడం. యూజింగ్ స్టాండర్డైజ్డ్ టెస్టింగ్ అలోన్, ఒక ప్రామాణీకరించబడిన లేదా స్టాండర్డైజ్డ్ టెస్ట్ని అందరికీ యూజ్ చేయడం. ఇందులో ఏంటి, సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇందులో ఏం చేస్తాము, అబిలిటీ లెవెల్స్ని బట్టి టాస్క్ని వేరు చేసి వాళ్ళకి ఇస్తాం. సో రైట్ ఆన్సర్ సి. ఇది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహిస్తుంది. వాట్ ఈస్ ద ఫోకస్ ఆఫ్ ఫార్మేటివ్ అసెస్మెంట్? ఫార్మేటివ్ అసెస్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటి? టు గ్రేడ్ స్టూడెంట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టర్మ్, విద్యా సంవత్సరం చివరిలో వాళ్ళని గ్రేడింగ్ చేయడం కోసం. టు కంపేర్ స్టూడెంట్స్ అగైనెస్ట్ ఈచ్ అదర్, ఒకరితో ఒకరిని పోల్చడం కోసం విద్యార్థుల్ని. టు మానిటర్ స్టూడెంట్స్ లెర్నింగ్ అండ్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ డ్యూరింగ్ ద ఇన్స్ట్రక్షన్, విద్యార్థుల్ని మానిటర్ చేయడానికి వాళ్ళు ఎంతవరకు వాళ్ళు అచీవ్ చేశారు, తర్వాత వాళ్ళు వెనకబడి ఉన్నట్లయితే ఏ అంశాల్లో వెనకబడ్డారని ఫీడ్బ్యాక్ ఇవ్వడం కోసం విద్యార్థులకి. నెక్స్ట్, టు ఎన్ఫోర్స్ స్ట్రిక్ట్ డిసిప్లిన్, క్రమశిక్షణని ఖచ్చితత్వంగా లేదంటే క్రమశిక్షణని చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయడం కోసం. ఇందులో రైట్ ఆన్సర్ సి. ఎప్పుడైనా సరే ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎందుకోసం పెడతారంటే లెర్నింగ్ ప్రాసెస్ ఎంత చక్కగా జరిగింది, అది సక్సెస్ఫుల్లా లేదంటే మెరుగుపరచాల్సిన అవసరం ఉందా, ఎవరైనా విద్యార్థి వెనకబడి ఉంటే దానికి ఏం చేయాలని తెలుసుకోవడం కోసమే ఫార్మేటివ్ అసెస్మెంట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ 14, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెటాకాగ్నిటివ్ స్ట్రాటజీ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్? లాంగ్వేజ్ లెర్నింగ్లో మెటాకాగ్నిటివ్ స్ట్రాటజీ కింది వాటిలో దేనికి సంబంధించింది? సార్ చూడండి, మెటాకాగ్నిటివ్ అని అంటే ఒక వ్యక్తి యొక్క లెర్నింగ్ ప్రాసెస్లో ముఖ్యంగా ప్లానింగ్ చేయడము, మానిటరింగ్ చేయడము, ఎవాల్యుయేటింగ్ చేయడము. సో దీనికి సంబంధించింది తనకు తాను చేసుకునేదే మెటాకాగ్నిటివ్ స్ట్రాటజీ అనమాట. దీనికి సంబంధించి చూద్దాం. స్కిప్పింగ్ అన్ఫెమిలియర్ వర్డ్స్ వైల్ రీడింగ్, చదువుతున్నప్పుడు అవసరం లేని వర్డ్స్ని వదిలేయడం, ఇది మెటాకాగ్నిటివ్కి సంబంధించింది కాదు. మెమరైజింగ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ని బట్టి పట్టడం. ప్లానింగ్ హౌ టు అప్రోచ్ ఏ రీడింగ్ టాస్క్, ఒక రీడింగ్ టాస్క్ని చేయడానికి ఎలా చేయాలో ప్లాన్ చేసుకోవడం. సో ఇది కదా ప్లానింగ్ సంబంధించిందని చెప్పాం కదా. సో ప్లానింగ్, మానిటరింగ్, అలాగే ఎవాల్యుయేషన్. సో ఇది మెటాకాగ్నిటివ్ స్ట్రాటజీకి సంబంధించింది. కాపీయింగ్ నోట్స్ ఫ్రమ్ ద బోర్డ్ అనేది ఒక ప్యాసివ్ యాక్టివిటీ, ఇది మెటాకాగ్నిటివ్ సంబంధం లేనిది. నెక్స్ట్, వాట్ డస్ ద టర్మ్ ఇంటర్ లాంగ్వేజ్ రిఫర్ టు? ఇంటర్ లాంగ్వేజ్ అనేది దేనికి సంబంధించింది కింది వాటిలో? ఏ లాంగ్వేజ్ క్రియేటెడ్ బై కంబైనింగ్ టూ నేటివ్ టంగ్స్, రెండు నేటివ్ టంగ్స్ లేదా రెండు నేటివ్ లాంగ్వేజెస్ని కలిపి ఏర్పాటు చేసేది. ద ఇన్కరెక్ట్ యూసేజ్ ఆఫ్ గ్రామర్ బై నాన్ నేటివ్ స్పీకర్స్. నాన్ నేటివ్ స్పీకర్స్ అంటే ఒక లాంగ్వేజ్ని మదర్ టంగ్గా కాకుండా వేరొక వ్యక్తి నేర్చుకున్నట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెలుగు స్పోకన్ పీపుల్ ఇంగ్లీష్ నేర్చుకున్నాను అనుకో, వాళ్ళని ఇంగ్లీష్ అనేది వాళ్ళకు ఫస్ట్ నుంచి అలవాటు ఉండదు కదా, వాళ్ళని నాన్ నేటివ్ స్పీకర్స్ అంటారు. సో వాళ్ళు గ్రామర్ని తప్పుగా ఉపయోగించడాన్ని ఇంటర్ లాంగ్వేజ్
అని అంటారు. నెక్స్ట్, ద ఎవాల్వింగ్ లింగ్విస్టిక్ సిస్టమ్ యూజ్డ్ బై ఏ లెర్నర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ ఏ సెకండ్ లాంగ్వేజ్. ఒక స్టూడెంట్ లేదంటే ఒక పర్సన్ సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు మదర్ టంగ్ కాకుండా లాంగ్వేజ్ సిస్టమ్ పైన లేదా లాంగ్వేజ్ సిస్టంలో ఉన్న రూల్స్ పైన కమాండ్ తెచ్చుకోవడం, లేదంటే లాంగ్వేజ్ సిస్టంలో ఉన్న రూల్స్ నేర్చుకోవడాన్ని ఇంటర్ లాంగ్వేజ్ అంటారు. లాంగ్వేజ్ యూజ్డ్ ఓన్లీ ఇన్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్. ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో, లైక్ ప్రపంచంలో మనము బయట ప్రపంచంలో యూజ్ చేసే లాంగ్వేజ్ని యూజ్ చేయడాన్ని ఇంటర్ లాంగ్వేజ్ అంటారు. సో రైట్ ఆన్సర్ సి. ఎందుకంటే సెకండ్ లాంగ్వేజ్ని నేర్చుకునేటప్పుడు ఒక వ్యక్తి లేదా ఒక స్టూడెంట్ ఆ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి రూల్స్ నేర్చుకొని తర్వాత ఆ ప్రాసెస్ని అక్వైర్ చేయడాన్ని లేదంటే నేర్చుకోవడాన్ని ఇంటర్ లాంగ్వేజ్ అని అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్కసెస్ ద నేచర్ ఆఫ్ ఏ లాంగ్వేజ్? కింది వాటిలో నేచర్ ఆఫ్ ద లాంగ్వేజ్ని డిస్కస్ చేసేది ఏది? మెథడ్, టెక్నిక్, అప్రోచ్, ఎవాల్యుయేషన్. ఇందులో మెథడ్ అనేది ఒక లెసన్ని లేదంటే ఒక టాపిక్ని టీచ్ చేసే విధానం. దీన్నే క్లాస్ రూమ్ యాక్టివిటీ అంటారు. మెథడ్ని క్లాస్ రూమ్ యాక్టివిటీ అంటారు. క్లాస్ రూమ్ యాక్టివిటీ అంటారు మెథడ్ని. టెక్నిక్ అనేది ఒక టూల్. ఇది క్లాస్ రూమ్లో యూజ్ చేసే ఒక టూల్ అన్నమాట. నెక్స్ట్, అప్రోచ్ అనేది ఏంటంటే అప్రోచ్ అనేది ఒక బ్రాడర్ వే లేదా బ్రాడర్ ఐడియా అనమాట. ఇది ఒక లాంగ్వేజ్ని టీచ్ చేయడానికి యూజ్ చేసే విధానం ఇది. తర్వాత ఇది నేచర్ ఆఫ్ ద లాంగ్వేజ్ గురించి డీల్ చేస్తుంది కాబట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవాల్యుయేషన్ అనేది ఒకటిని టెస్ట్ చేయడానికి యూజ్ చేసేటటువంటి ఒక విధానం అన్నమాట. సో రైట్ ఆన్సర్ అప్రోచ్. అప్రోచ్లో ఏముంటుందంటే నేచర్ ఆఫ్ ద లాంగ్వేజ్ని తెలుసుకున్నట్లయితే ఆ లాంగ్వేజ్ టీచ్ చేయడం ఎలాగో అర్థమవుతుంది అనమాట. కాబట్టి అప్రోచ్ అనేది రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ ఎంకరేజెస్ క్రిటికల్ థింకింగ్? క్రిటికల్ థింకింగ్ని క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్లో ఏది ఎంకరేజ్ చేస్తుంది? క్రిటికల్ థింకింగ్ అంటే అనాలిసిస్ అండ్ రీజనింగ్. అనలైజ్ చేయడము మరియు కారణాలు వెతకడాన్ని క్రిటికల్ థింకింగ్ అంటే. కింది వాటిలో దానికి సంబంధించింది ఏది? ఆస్కింగ్ ఓన్లీ ఫ్యాక్చువల్ రీకాల్. ఫ్యాక్చువల్ అంటే సత్యాల్ని లేదంటే నిజాల్ని గుర్తు చేసుకోవడం. ప్రొవైడింగ్ మల్టిపుల్ చాయిస్ వర్క్షీట్స్. మల్టిపుల్ చాయిస్ వర్క్షీట్స్ని ఇవ్వడం. ఎంకరేజింగ్ ఓపెన్ ఎండెడ్ డిస్కషన్స్ అండ్ డిబేట్స్. ఏదైనా ఒక చర్చలో ఓపెన్ ఎండెడ్ అంటే ఏదైనా దానికి ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అలాంటి డిస్కషన్ వల్ల రీజన్స్ చెప్పాలి, తర్వాత అనలైజ్ చేయాలి. సో అలాంటి డిస్కషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్రిటికల్ థింకింగ్ డెవలప్ అవుతుంది. రిలయింగ్ సోల్లీ ఆన్ టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్. టెక్స్ట్ బుక్లో ఉండే ఎక్సర్సైజెస్ మీదనే ఆధారపడడం. ఇందులో క్రిటికల్ థింకింగ్ని ఎంకరేజ్ చేసేది ఆప్షన్ సి. వాట్ ఈజ్ ఏ సెమాంటిక్ ఫీల్డ్ ఇన్ వొకాబులరీ ఇన్స్ట్రక్షన్? సెమాంటిక్ ఫీల్డ్ అనేది వొకాబులరీ ఇన్స్ట్రక్షన్కి సంబంధించి లేదా వొకాబులరీ టీచింగ్కి సంబంధించి కింద వాటిలో ఏది? ఏ లిస్ట్ ఆఫ్ సినోనిమ్స్. సినోనిమ్స్ యొక్క లిస్టు. ఏ సెట్ ఆఫ్ వర్డ్స్ రిలేటెడ్ బై మీనింగ్ విత్ ఇన్ ఏ స్పెసిఫిక్ టాపిక్. ఒక స్పెసిఫిక్ టాపిక్ సంబంధించి రిలేటెడ్ వర్డ్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ అనుకోండి, కిచెన్లో ఉండేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ని చెప్పడం. సో దీన్ని సెమాంటిక్ ఫీల్డ్ అని అంటాం వొకాబులరీ టీచింగ్. సో అలాగే ఒక స్కూల్ చెప్పామని స్కూల్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ నేమ్స్ అన్నీ చెప్పడం. సో అప్పుడు ఆ వొకాబులరీని టీచ్ చేయడం. అన్రిలేటెడ్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ సేమ్ కాంటెక్స్ట్. ఒక సందర్భానికి సంబంధించి సంబంధం లేని పదాలని నేర్పించడం. వర్డ్స్ బారోడ్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజ్. వేరే లాంగ్వేజ్ నుంచి అరువు తెచ్చుకున్నటువంటి వర్డ్స్ టీచ్ చేయడం. సో ఇందులో ఆన్సర్ బి. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రెసిప్రోకల్ రీడింగ్ ఇన్ ఇంగ్లీష్ టీచింగ్? రెసిప్రోకల్ రీడింగ్ అనేది ఇంగ్లీష్ టీచింగ్లో ఉద్దేశం ఏంటి? దాన్ని ఉపయోగించడంలో ఉద్దేశం ఏంటి? సో ఇందులో టీచింగ్ స్టూడెంట్స్ టు మెమరైజ్ టెక్స్ట్ని గుర్తుపెట్టుకోవడంని నేర్పించడం. ఎంకరేజింగ్ ప్యాసివ్ లిజనింగ్. ప్యాసివ్ లిజనింగ్ అంటే ఊరికే అలా వింటూ ఉండడం వితౌట్ ఎనీ కాన్సన్ట్రేషన్ అలాగా. ప్రమోటింగ్ కొలాబరేటివ్ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ అమాంగ్ పియర్స్. విద్యార్థుల్ని కలిసి చదువుకునేలాగా
అలాగే పియర్ గ్రూప్స్ కలిసి డిస్కస్ చేసేలాగా వాళ్ళని డిస్కస్ చేసి వాటిని కాంప్రహెండ్ అయ్యేలాగా ఎంకరేజ్ చేయడం. సో దీన్ని ఏమంటామంటే రెసిప్రోకల్ రీడింగ్ అంటాం. సో విద్యార్థులు ఒకరితో ఒకరు కూర్చొని నేర్చుకోవడం ద్వారా ఏమవుతారంటే విద్యార్థులు హెల్ప్ చేసుకోవడము, తర్వాత డిస్కషన్ ద్వారా కాంప్రహెండ్ అవ్వడం జరుగుతుంది. ఫోకసింగ్ ఆన్ సైలెంట్ రీడింగ్ ఓన్లీ. సైలెంట్ రీడింగ్ అంటే జస్ట్ వితౌట్ ఎనీ నాయిస్ వాళ్ళు చదువుతుంటారు. సో ఇది కూడా సంబంధం లేని దానికి. నెక్స్ట్ లాస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ ఇలస్ట్రేట్స్ డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్స్? కింది వాటిలో డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్కి సంబంధించింది ఏది? డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే విద్యార్థుల్లో ఉండే భేదాలను బట్టి లేదా డిఫరెన్షియేషన్స్ని బట్టి టీచ్ చేసేటటువంటి దానికి సంబంధించింది ఏది? ఇంతకుముందు వచ్చింది కదా, అలాంటిదే ఇది. అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్కి సంబంధించి సపోర్ట్ చేస్తూ టీచ్ చేసే ఐటమ్ ఏది కింద వాటిలోని? టీచింగ్ ద సేమ్ లెసన్ ఇన్ ద సేమ్ వే టు ఆల్ స్టూడెంట్స్. ప్రతి విద్యార్థికి ఒకే విధంగా లెసన్ని టీచ్ చేయడం. అడాప్టింగ్ కంటెంట్, ప్రాసెస్ అండ్ ప్రోడక్ట్ బేస్డ్ ఆన్ లెర్నర్స్ నీడ్స్. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా కంటెంట్ని, ప్రాసెస్ని, అలాగే ప్రోడక్ట్ని అన్వయించుకోవడం లేదా అడాప్ట్ చేసుకోవడం. సో ఇది విద్యార్థుల్లో ఉండే భేదాలని ఫుల్ఫిల్ చేస్తుంది, వాళ్ళ యొక్క వైరుధ్యాలని సంతృప్తిపరుస్తుంది. ఎందుకంటే అందరికీ ఒకే విధమైనటువంటి టీచింగ్ సెట్ కాదు. ఎందుకంటే డిఫరెంట్ స్టూడెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్ డిఫరెంట్ కాబట్టి డిఫరెంట్ స్టూడెంట్ నీడ్స్ డిఫరెంట్ స్ట్రాటజీ, డిఫరెంట్ కంటెంట్, డిఫరెంట్ ప్రాసెస్. సో రైట్ ఆన్సర్ బి. యూజింగ్ ఏ సింగిల్ టెక్స్ట్ బుక్ ఫర్ ఆల్ లెర్నర్స్. అందరికీ ఒకే టెక్స్ట్ బుక్ యూజ్ చేయడం. అసెసింగ్ స్టూడెంట్స్ యూజింగ్ ఓన్లీ ఫైనల్ ఎగ్జామ్స్. ఫైనల్ ఎగ్జామ్స్ని యూజ్ చేసి పిల్లల్ని అసెస్ చేయడం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.